హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వండర్ ఉమెన్ ఎస్ఎంఎస్. ఈరోజు ఇంట్లోని ఈజీగా సింపుల్గా ప్రిపేర్ అయ్యే పూరీలోకి కర్రీ నా స్టైల్ ఎలా చేశానో చెప్తాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అంతకన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. పూరీ కర్రీ రెడీ చేయడానికి ముందుగా స్టవ్ మీద మూకుడు పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. పోపు దినుసులు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకున్న తర్వాత పొడుగ్గా సన్నగా చీల్చి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గబెట్టుకోవాలి. ఉప్పు వేసుకొని మగ్గబెట్టుకుంటే తొందరగా మగ్గిపోతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఆనియన్స్ ముందుగా ఉడకబెట్టుకున్న ఒక 3 బంగాళదుంపలు తీసుకున్నాను. నేను ముందుగా ఉడకబెట్టేశాను. ఉడకబెట్టినవి 2 ముక్కలుగా కోసుకొని ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం స్మాష్ చేసుకోండి. పెద్ద పెద్ద ముక్కలు అయితే అంత టేస్ట్గా ఉండదు. బంగాళదుంపలని కొంచెం స్మాష్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. బంగాళదుంపలు వేసుకొని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గబెట్టుకోవాలి. తర్వాత శనగపిండిని కొంచెం వాటర్ తీసుకొని దానిలో శనగపిండి ఉండలు లేకుండా కలుపుకొని ఇలా బంగాళదుంపలు మగ్గిపోయిన తర్వాత దానిలో వేసేయాలి. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. వేసుకొని దానిలోనే కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి, లేదంటే అడుగంటేస్తుంది. మొత్తం కలుపుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటర్ అంతా దగ్గర పడిపోయే వరకు ఉంచుకోవాలి. ఇలా ఒకసారి మొత్తం కలుపుకోవాలి, లేదంటే శనగపిండి ఉండలు కట్టేస్తుంది. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోతే కొంచెం మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. వాటర్ కన్సిస్టెంట్ చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ అంతా దగ్గర పడిపోయిన తర్వాత ఇలా అవుతుంది. ఇలా చిక్కగా వస్తుంది. కన్సిస్టెంట్ ఇలా ఉంటుంది. చూసారు కదా, పూరీ కూర రెడీ అయిపోయింది. చాలా ఈజీగా సింపుల్గా ఇలా ప్రిపేర్ అయిపోతుందండి. టైం కూడా ఎక్కువ తీసుకోదు. ఇది ఈజీగానే అయిపోతుంది కర్రీ. మీరు కూడా ఒకసారి నచ్చితే ట్రై చేయండి ఇంట్లో. ఓకేనా ఫ్రెండ్స్? మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.